హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఆర్ఆర్బి నోటిఫికేషను రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది. అసిస్టెంట్ లోకో పైలట్ అంటారు దీన్ని, ఏఎల్పి. సో ఈ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే దానికి సంబంధించింది కట్అవుట్ అనేది న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది చూద్దాం. సో ఇది కనుక మనం గమనించినట్లయితే ఇది లెవెల్ 2 ఏఎల్పి పోస్టులను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 5696 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 5696 పోస్టులు కూడా మన సికింద్రాబాద్ పరిధిలో కూడా ఈ పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. సో దీన్ని CEN 1/2024 పేరుతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 5696 పోస్టులను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి వచ్చేసరికి దీనికి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలానే ఇనిషియల్ పే వచ్చేసరికి దీనికి 19,990 బేసిక్ పే అనేది ఉంటుంది దీనికి. సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏఎల్పి కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ITI కంప్లీట్ చేశారో లేదా బీటెక్ సంబంధించి ECEలో కానీ EEEలో కానీ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇది జనవరి 20 నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. జనవరి 20వ తారీఖు నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 19వ తారీఖు వరకు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 అంటే రేపటి నుంచే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ITI కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా EEEలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ECEలో కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో సో వీళ్ళంతా దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT ఆధారంగానే ఇది జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ మనం ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ అయింది. మామూలుగా ఇంతకుముందు ఏఎల్పి ఏదైతే ఉంటుందో ఈ ఏఎల్పి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో డీటెయిల్డ్గా మనం చూసినట్లయితే సికింద్రాబాద్ మన జోన్కి చూసినట్లయితే 758 పోస్టులు ఒక సికింద్రాబాద్కే ఉన్నాయని మనం చెప్పచ్చండి. ఓకే, అలానే ఎలిజిబిలిటీ చూస్తే సో ఈ 4 బ్రాంచుల్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 75 మార్కులకు ఉంటుందండి, 75 మార్క్స్. ఓకే, 75 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 75 మార్క్స్కి 75 క్వశ్చన్లు 75 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. 75 క్వశ్చన్స్ని 75 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 75 క్వశ్చన్స్ కూడా ఈ 75లో 25 క్వశ్చన్స్ ఏమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, అలానే 25 క్వశ్చన్స్ రీజనింగ్, మరొక 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అంటే మనకున్న GS సిలబస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఉంటుంది. సో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఈ జనరల్ అవేర్నెస్ కింద 25 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, 75 క్వశ్చన్ 75 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందంటే ఎస్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఒక రాంగ్ ఆన్సర్ కనుక మీరు చేసినట్టయితే 0.33 మార్క్స్ అనేవి మీరు కోల్పోతారు. ఓకే, అలానే ప్రిలిమ్స్కి సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసరికి EWS ఎవరైతే ఉన్నారో వారికి 40 మార్కులు రావాలి, 40% రావాలి, 40% స్కోర్ అనేది రావాలి. అలానే ఓబీసీలు అంటే బీసీలకు వచ్చేసరికి 30% రావాలి. అలానే SC 30%, STలకి 25% మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది.
సో ఇది ఓవరాల్ నోటిఫికేషన్ గురించి. దీనికి సంబంధించి అక్షరం ఎడ్యుకేషన్స్లో టాపిక్ వైజ్ టెస్టులు అలానే గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అలానే దీనికి సంబంధించి స్పెషల్గా వీడియో క్లాసులు అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన సికింద్రాబాద్ జోన్లో చూసినట్లయితే 758 పోస్టులు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం కదండి. సో దీనికి సంబంధించిన సిలబస్ మనం ఒకసారి కనుక చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్కి ఇస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. సో ఈ 25 మార్క్స్లో మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఛానల్ ప్లేలిస్టులో ఒకసారి చెక్ చేయండి, ప్లేలిస్టులో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మొదట నంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత సింప్లిఫికేషన్స్, ఈ బర్డ్ మాస్ రూల్ ఏదైతే ఉంటుందో దాని మీద, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రాపర్షన్స్, తర్వాత యావరేజెస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటుగా ఇంకా ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, రైల్వేస్ అనగానే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది మనకి ఎక్స్ట్రా. అలానే ఈ మెన్సురేషన్ ఏదైతే ఉంటుందో ఈ మెన్సురేషన్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇవి అంటే జామెట్రీ టాపిక్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఆల్జీబ్రా, నెక్స్ట్ ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకా ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్తో పాటుగానే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ పైప్స్, ట్రైన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంటుంది. సో ఇది అర్థమెటిక్కి సంబంధించిన సిలబస్. అదే రీజనింగ్ గురించి మనం చూసినట్లయితే దీంట్లో మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి స్టార్ట్ అయ్యి కోడింగ్, డికోడింగ్, అలానే డైరెక్షన్స్, క్యాలెండర్, నెక్స్ట్ ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సిలాజిజం, అలానే జంబ్లింగ్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలానే డేటా సఫిషియన్సీ. చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ, అలానే డేటా సఫిషియన్సీ డిఎస్. వీటితో పాటుగా క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో వీటన్నిటి మీద కూడా ఈ ఎగ్జామ్ అనేది 25 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదే మనం జనరల్ అవేర్నెస్ టాపిక్ కనుక తీసుకుంటే ఇక్కడ స్టాక్ జీకే బాగా అడుగుతారు, క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతారు. స్టాక్ జీకే మీద క్వశ్చన్స్ కంపల్సరీగా ఆర్ఆర్బీలో మీకు కావాలంటే ప్రీవియస్ ఏఎల్పి పేపర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ జీకే మీద క్వశ్చన్స్ బాగా అడుగుతారు. వాటితో పాటుగా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, వీటితో పాటుగా జాగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అనేది అడగటం జరుగుతుంటుంది. అలానే వీటితో పాటుగా జనరల్ సైన్స్ కనుక మనం వచ్చి దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అంత టఫ్గా ఏమి ఉండవు, నార్మల్గా లైట్గా ఉంటాయి. ఓకే, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి చాలా లైట్గా ఉంటాయి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి లాస్ట్లో 2018వ సంవత్సరం 2018-19లో ఇంతకుముందు ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒకసారి ఇక్కడ స్క్రోల్ చేసిన నెంబర్కి మీరు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన లింక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ గురించి. అలానే
దీనికి సంబంధించి ఎగ్జామ్కి వచ్చిన ఫీజు వచ్చేసరికి 500, రిజర్వేషన్ లేని నార్మల్ పీపుల్కి 500 ఉంటుంది. అలానే ఎటువంటి రిజర్వేషన్ ఉన్నా కానీ అది 250 ఉంటుంది. ఓకే, ఎనీ రిజర్వేషన్ ఇట్ విల్ బి 250, వితౌట్ రిజర్వేషన్ 500 అనేది ఫీజు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అత్యధికంగా ఆర్ఆర్బి భువనేశ్వర్ నుంచి ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నియర్లీ 1300 పోస్టుల వరకు ఆర్ఆర్బి భువనేశ్వర్ నుంచి ఉన్నాయి. అలానే మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే 758 పోస్టులు ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, సో ఇది నోటిఫికేషన్ గురించి. సో రేపటి నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది. మీరు ఆర్ఆర్బి తెలుగు వాళ్ళైతే కనుక ఆర్ఆర్బి సికింద్రాబాద్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు హైయెస్ట్ వ్యాకెన్సీస్ మనకి ఒరిస్సాలో ఉన్నాయనుకుంటే మీరు ఆర్ఆర్బి ఒరిస్సా భువనేశ్వర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే.